ఫ్రెండ్స్, ఈరోజైతే చిలకడ దుంప గుమ్మడికాయ వేపుడు చేశానండి. చాలా బాగుందండి. అస్సలు నీళ్ళు పోయలేదండి, కొంచెం కూడా నీళ్ళు పోయలేదు. అలాగా ఒక్క టమాటా వేసి మాత్రం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్క టమాటా వేసి అలాగా ఆవిరి మీద మూత పెట్టేశానండి. మూత పెట్టేసరికి చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, ఇది కూడా మనకి బాగా ఉడికిపోయింది. తొక్కు కూడా మేము తీసుకోమండి దేనికి గుమ్మడికాయకండి. చాలామంది చెక్కు తీసేస్తారు, చెక్కు అయితే నేను తీయనండి. అలాగే ఫ్రై చేశాను. దాని నీళ్ళేనండి, గుమ్మడికాయలో ఉన్న నీళ్ళే మనకి చక్కగా ఉడికిపోయింది. ఫ్రెండ్స్, సత్య వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. కొత్త వాళ్ళు చూస్తే మీరు నాకు ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరణలతో ముందుకెళ్తుంది. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.